Hi, today we are going to discuss a new problem on journalizing the business transactions. The problem has been given in image file, download it and note down in the notebook, and later you write down the solution. Here I am going to read out the problem, listen carefully. Journalize the following transactions in the books of B.K. Bhandari. బీకే బండారి పుస్తకాలలో క్రింది వ్యవహారాలకి చిట్టాపద్దులని రాయండి. పాయింట్ ఏ లేదా ట్రాన్సాక్షన్ ఏ, చెక్ ₹100 ప్రీవియస్లీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్సి పూరి ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ ఎ డెట్ నౌ రిటర్న్ డిజానర్డ్. ఇంతకుముందు ఎస్సి పూరి దగ్గర నుంచి ₹100 విలువైన చెక్కు వస్తే అది ఇప్పుడు బ్యాంకు వాళ్ళు నిరాదరణ చేశారు, డిజానర్ చేశారు. నెక్స్ట్ బి, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ ₹250 పెయిడ్ ఫర్ 1 year. సి, సోల్డ్ గూడ్స్ ₹50 టు ఆర్ఎన్ బోస్ ఆన్ క్రెడిట్. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ జేన్ ఎన్ బాసక్ ₹35. ₹50 owing by S.K. Prasad, written off as bad debt. Paid ₹500 by check for purchase of office furniture. So, ఇవి ట్రాన్సాక్షన్స్. వీటికి మనము బిజినెస్ ట్రాన్సాక్షన్స్, వీటికి మనం బిజినెస్ బుక్స్లో, ఎవరి బుక్స్ ఇది, బీకే భండారీ బుక్స్లో మనము చిట్టాపద్దుల్ని రాయాలి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జర్నల్ ఎంట్రీస్, ఇన్ ద బుక్స్ ఆఫ్ మెస్టర్ ఎవరైనా బీకే భండారీ. మెస్టర్స్ అని పెడతారు. మెస్టర్స్ అంటే మనకు ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్కి అయితే ఏమని పెడతాము, గౌరవ సూచకంగా శ్రీ అని, శ్రీమతి అని, ఇట్లా గౌరవ సూచకమైన వాచకాలని వాడుతూ ఉంటాం కదా. అదే బిజినెస్ ఆర్గనైజేషన్స్ని రెస్పెక్టెడ్గా పిలిచేటప్పుడు మెస్టర్స్, M/S అంటే MESSERS, మెస్టర్స్ అని. శ్రీ అని పెడతాం కదా పేరు ముందర, గౌరవంగా పిలవడం కోసం. ఆ విధంగా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ని గౌరవంగా పిలిచేదానికి మెస్టర్స్ అన్న వర్డ్ ని వాడతారు. నౌ గో ఫర్ జర్నల్. మనం జర్నల్ ఫార్మాట్ ఆల్రెడీ మనకు బాగా తెలుసు. డేట్, పర్టిక్యులర్, LF, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. అవునా? చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చెక్ ₹100 previously received from S.C. Puri in settlement of a debt. Now returned dishonored. ఎస్సి పూరి దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి బాకీ నిమిత్తంగా ₹100 చెక్కు ఇంతకు ముందు వచ్చింది. అది అప్పుడు మనం ఎప్పుడో రాసేస్తుంటారు. ఆ వచ్చిన చెక్కు మనం తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంకు వాళ్ళు చెక్కు డిజానర్ చేశారు. నేను ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. డిజానర్ అంటే ఎవరైతే చెక్కు మనకి ఇస్తారో వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే
బ్యాంకు వారు మనకు ఆ అమౌంట్ని చెక్కు మీద ఉన్నంత అమౌంట్ని మనకు ఇవ్వరు. ఆ విధంగా లేని సందర్భంలో వాళ్ళు ఆ చెక్కుతో పాటు ఒక చిన్న స్లిప్ అఫీషియల్గా ఇంటిమేట్ చేస్తూ ఈ అకౌంట్ నంబర్కి సంబంధించిన అమౌంట్ బ్యాంకు బ్యాలెన్స్ లేకపోవడం వల్ల రిటర్న్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఒక చిన్న నోట్స్ పేపర్ మీద రాసి సైన్ చేసి మనకు తిరిగి ఇచ్చేస్తారు అన్నమాట. ఆ విధంగా ఎస్సీ పూరి నుండి ఎప్పుడో ఇంతకుముందు మనకు వచ్చిన చెక్కుని బ్యాంకు వాళ్ళు ఇప్పుడు డిజానర్ చేశారు. సో ఈ డిజానర్ చేశారు కాబట్టి మనం ఒకసారి వచ్చినప్పుడు ఏ విధంగా రాసుంటామో చూద్దాం. మనకు వచ్చింది కాబట్టి చెక్ వచ్చింది కాబట్టి ఏం రాసుంటాం, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఎస్సీ పూరి అకౌంట్ అంటే మనకు వచ్చింది కాబట్టి డెబిట్ చేసాం రియల్ అకౌంట్ ప్రకారము. ఇతను పర్సనల్ అకౌంట్, ఎస్సీ పూరి అనేది వ్యక్తి కాబట్టి పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇతను ఇచ్చాడు కాబట్టి ఇతనికి క్రెడిట్ చేసాం. ఇది వచ్చినప్పుడు రాసుకొని ఉంటాం, నాట్ నౌ, వచ్చినప్పుడు రాసుకొని ఉంటాం ఇది ఈ విధంగా. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు చెక్ డిజానర్ అయింది. చెక్ డిజానర్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, ఆటోమేటిక్గా బాకీ పడతాడు. ఎవడు బాకీ పడతాడు, ఎవడైతే చెక్ ఇచ్చాడో వాడు మళ్ళీ మనకు బాకీ పడతాడు, అంటే డెటార్ అవుతాడు. సో ఇతన్ని మనము డెబిట్ చేయాలి. సో ఎస్సీ పూరి అకౌంట్ డెటార్. సో మన దగ్గర నుండి చెక్ వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్. సో దిస్ విల్ బి ద ఎంట్రీ. చెక్ గోస్ అవే, ఎందుకంటే క్యాష్ బ్యాలెన్స్ మనం వచ్చినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్టు రాసుకొని ఉంటాం డెబిట్లో. ఇప్పుడు పూరి గివర్ కాబట్టి మనకు పూరి గివర్ కాబట్టి అప్పుడు క్రెడిట్ చేసాం. ఇప్పుడు అతను రిసీవర్, అతను ఎంతైతే తీసుకున్నాడో దానికి తిరిగి బాకీ పడ్డాడు కాబట్టి అతన్ని డెబిట్ చేసాం. ఎస్సీ పూరి అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. సో దట్ ఈస్ ఫస్ట్ ఎంట్రీ, ఎస్సీ పూరి అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్, 100 రూపీస్. being check is returned by banker ఎస్సీ పూరి ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా. బ్యాంకు వారు చెక్కుని నిరాదరణ చేసినందున, ఇది నరేషన్. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం of rupees 250 paid for 1 year. ఇక్కడ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాం. ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇది ఖర్చు కాబట్టి దేని కింద వస్తుంది, అకౌంట్ నామినల్ అకౌంట్ కింద వస్తుంది. ఎట్లా పే చేసాం, డిఫాల్ట్. ఎలా పే చేస్తాం, క్యాషే కదా, అక్కడే చెక్ అని చెప్పలేదు కాబట్టి క్యాష్ ఇంప్లాయిడ్ అనమాట, క్యాష్ పే చేసాం. సో బిజినెస్ లో నుంచి క్యాష్ బయట వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ని అప్లై చేస్తే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ ఏం చేయాలి, మనము క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎక్స్పెండిచరా, ఇన్కమా, ఎక్స్పెన్సెస్ కాబట్టి ఏం చేయాలి, దీన్ని డెబిట్ చేయాలి. ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో ద ఎంట్రీ, నౌ ఎంట్రీ ఈస్ రెడీ. ఎంట్రీ ఏమవుతుంది, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం
అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంత? 250. being fire insurance premium paid. Fire insurance premium for 1 year paid. So ఇది జర్నల్ ఎంట్రీ. తర్వాత sold goods to R&B Bose on credit for ₹50. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ట్రాన్సాక్షన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, ఇంకొకటి క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షనా క్యాష్ ట్రాన్సాక్షనా అని తెలుసుకోవాలి అంటే ఏమని చెప్పాను? వాడిచ్చిన ట్రాన్సాక్షన్లోనే ఆ ట్రాన్సాక్షన్ని క్లియర్గా చదివితేనే మనకు అర్థమైపోతుంది. అక్కడెక్కడా కూడా పేరు ఇవ్వకపోతే అది క్యాష్ ట్రాన్సాక్షన్, పేరు ఇచ్చాడు అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఒకవేళ పేరు ఇచ్చి కూడా మళ్ళీ అక్కడ ఫర్ క్యాష్ అని ఇస్తాడు, అలాంటప్పుడు పేరుకి ఇంపార్టెన్స్ లేదు, క్యాష్కే ఇంపార్టెన్స్. ఎందుకని? క్యాష్ ట్రాన్సాక్షన్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ ఏముంది చూడండి, సోల్డ్ గూడ్స్ ₹50 టు R&B Bose ఆన్ క్రెడిట్ అన్నాడు. వాడే క్లియర్గా చెప్పేశాడు, క్రెడిట్కి ఇచ్చాను, అమ్మినాము అనేసి. సో సోల్డ్ గూడ్స్ ఈజ్ నథింగ్ బట్ సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారము ఇన్కమ్స్ అంతా ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ బోస్, ఇది క్రెడిట్ కాబట్టి బోస్ పేరు గుర్తుపెట్టుకోవాలి మనం. క్యాష్కి అయ్యింటే బోస్ పేరుతో పనే లేదు మనకు. క్యాష్ వచ్చేసింది కాబట్టి ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా మనకు సంబంధం లేదు. ఎప్పుడైతే క్యాష్ కాకుండా క్రెడిట్ అయినప్పుడే ఆ వ్యక్తి పేరుతో పని పడుతుంది. అంతే కదా, మన పుస్తకాల్లో మనం షాప్లో సేల్ చేస్తూ ఉన్నాము అంటే క్యాష్ ఇచ్చేసాము అనుకోండి, మనకు ఎటువంటి ట్రాన్సాక్షన్ డీలింగు ఉండదు, అక్కడ ట్రాన్సాక్షను కంప్లీట్ అయిపోతుంది. అదే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ కాదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఆ బాకీ పడిన మొత్తం తిరిగి చెల్లించేంత వరకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాదు. కాబట్టి ఇక్కడ ఇది క్రెడిట్. R&B Bose తీసుకుంటున్నాడు, పర్సనల్ అకౌంట్ ప్రకారము రిసీవర్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో ఎంట్రీ ఈజ్ రెడీ. ఏమవుతుంది ఎంట్రీ చూడండి, R&B Bose అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. వెరీ సింపుల్. R&B Bose account debtor to sales account. ఎంత? 50. Being goods sold on credit. R&B Bose ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. గూడ్స్ ని అంటే సరుకుని అరువుకి అమ్మినందున. సో దట్ ఈస్ ఎంట్రీ. తర్వాత గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ JN Basak. గూడ్స్ రిటర్న్డ్ from JN Basak ₹35. మనం ఎప్పుడో అమ్మాం JN Basak కి గూడ్స్ అమ్మితే అతను రిటర్న్ చేసాడు మనకు. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్, ఇక్కడ గూడ్స్ రిటర్న్స్ అనేది ఉంటే మీరు జాగ్రత్తగా దాంట్లో ఉండేటటువంటి పాయింట్ని గమనించాలి. అది గూడ్స్ అనేటివి మనం రిటర్న్ చేస్తున్నామా, మనకు రిటర్న్ చేస్తున్నారా? మనము రిటర్న్ చేస్తున్నాము అంటే అవి పర్చేజ్ రిటర్న్స్, మనకు రిటర్న్ చేస్తున్నారు అంటే అవి సేల్స్ రిటర్న్స్. మనం కొన్నవి కూడా కొన్ని సందర్భాల్లో గూడ్స్ బాగలేకపోవడం, ఎక్స్పైరీ అవ్వడము, డ్యామేజ్ అవ్వడము, ఇట్లాంటి కారణాల వల్ల మనము రిటర్న్ చేసేస్తాం.
మనం కొన్నదాన్ని రిటర్న్ చేస్తే దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. మన దగ్గర కొన్న వాళ్ళు ఇదే కారణాలతో రిటర్న్ చేశారు అంటే, ఏ కారణాల వల్ల అయినా రిటర్న్ చేశారు అంటే అటువంటి దాన్ని సేల్స్ రిటర్న్స్ అంటాం. ఇక్కడ ఇది చూడండి, గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్, అతని దగ్గర నుండి మనకు రిటర్న్ అయినాయి అంటే ఇవేంటిది, సేల్స్ రిటర్న్. ఇవి సేల్స్ రిటర్న్. సో జేఎన్ బాసక్ అనే అతను ఇచ్చేస్తున్నాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం రిసీవర్ ఏమవుతాడు, రిసీవర్ అయితే డెబిట్ చేస్తాం, గివర్ అయితే క్రెడిట్ చేస్తాం. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో జేఎన్ బాసక్ అని క్రెడిట్ చేస్తాం. ఇంకా సేల్స్ రిటర్న్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సేల్స్ ఎప్పుడు క్రెడిటే ఉంటుంది. సేల్స్ అకౌంట్ ఈజ్ ఆల్వేస్ క్రెడిటెడ్, ఇన్కమ్ కాబట్టి. సేల్స్ రిటర్న్ ఈజ్ ఆల్వేస్ డెబిటెడ్ బికాస్ అవి వచ్చేస్తున్నాయి కాబట్టి. సేల్స్ క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్. కాబట్టి ఇక్కడ మనకు ఎంట్రీ సులువైపోయింది. ఎంట్రీ ఏమవుతుంది చెప్పండి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెట్ ఆర్ టు జేఎన్ బాసక్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెట్ ఆర్ టు జేఎన్ బాసక్ అకౌంట్. ఎంత, 35 బీయింగ్ గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ బాసక్ లేదా గూడ్స్ రిటర్న్డ్ బై బాసక్. అమ్మకాల వాపసుల ఖాతా డెటార్ టు జేఎన్ బాసక్ ఖాతా. అమ్మకాలు వాపసులు జరిగినందున, అమ్మకపు వాపసులు జరిగినందున. సో అది జర్నల్ ఎంట్రీ. తర్వాత వీడియోని పాజ్ చేసుకొని ఈ జర్నల్ ఎంట్రీస్ ఆన్సర్లో రాసుకోండి. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ చూడండి. ట్రాన్సాక్షన్ ₹50 ఓయింగ్ బై ఎస్కే ప్రసాద్ రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్ డెట్. ₹50 ఓయింగ్ బై ఎస్కే ప్రసాద్ రిటర్న్ ఆఫ్ as bad debt. బిజినెస్ లో కొన్ని రకాలైనటువంటి అనుకోని నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే, కొంతమంది మన దగ్గర తీసుకెళ్తారు, తర్వాత ఇస్తాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అనేసి ఈ విధంగా మన దగ్గర చెప్తూ ఉంటారు. సో ఈ ఎస్కే ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి కూడా మనకు ₹50 బాకీ ఉన్నాడు. ఆ ₹50 బాకీ అతను ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వకపోయే కాడికి ఇంకా అది రాదు అనేసి నిశ్చయించుకున్నాడు మన భండారి వ్యాపారి. కాబట్టి దాన్ని ఏంగా భావించి రద్దు చేసేశారు, రాని బాకీలుగా భావిస్తారు. రాని బాకీలు అంటే ఆ బాకీ రాదు ఇంకా. కాబట్టి దట్ ఈజ్ బ్యాడ్ డెట్. ఎక్స్క్యూజ్ మీ.
యాజ్ బ్యాడ్ డెట్స్, ఇది రాని బాకీలు అంటారు. ఇది నామినల్ అకౌంట్ ప్రకారం లాసెస్, మనకు లాస్ కదా, బిజినెస్ కది లాస్. బాకీ పడ్డవాడు మనకు తిరిగి చెల్లించకపోతే అది నష్టం. కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. తర్వాత ఎవరైతే బాకీ పడ్డాడో వాడు ఇవ్వలేదు, వాడి మన బుక్స్ లో డెటార్గా ఉంటాడు. ఇప్పుడు వాడు ఇవ్వడు కాబట్టి వాడిని మనము క్రెడిట్ చేసేయాలి. ఆల్రెడీ ఎస్కే ప్రసాద్ ఈజ్ డెటార్, రుణగ్రస్తుడు. మనకు వాడు ఇవ్వాలి కానీ ఇవ్వాల, ఇంకా వాడి దగ్గర నుంచి మనకు రాదు కాబట్టి వాడిని డెటార్గా ఉన్న వాడిని క్రెడిట్ చేస్తే ఆ బ్యాలెన్స్ నల్లిఫై అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది, బ్యాడ్ డెట్. నామినల్ అకౌంట్ ప్రకారం నష్టం కాబట్టి డెబిట్ చేసాం. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టు ఎస్కే ప్రసాద్ అకౌంట్. ఎన్నోది ఇది, ఐదోది. బ్యాడ్ డెట్ అకౌంట్ డెటార్ టు ఎస్కే ప్రసాద్ అకౌంట్. ఎంత, 50 రూపీస్. being bad debt written off. రాణి బాకీల ఖాతా డెటార్, రాణి బాకీల ఖాతా డెటార్ టు ఎస్కే ప్రసాద్ ఖాతా. బీయింగ్ అంటే రాణి బాకీలని రద్దు చేసినందున, అది నరేషన్. నెక్స్ట్ paid rupees 500 by check. Paid rupees 500 by check for purchase of office furniture. For purchase of office furniture. For purchase of office furniture. ఇక్కడ paid బిజినెస్ లో నుంచి పే చేశాము అంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఎట్లా పే చేశారు, చెక్ రూపంలో పే చేశారు కాబట్టి బ్యాంక్. తర్వాత ఏం కొండ అంటున్నారు, పర్చేజ్ ఆఫ్ ఆఫీస్ ఫర్నిచర్. పర్చేజ్ ఆఫ్ ఆఫీస్ ఫర్నిచర్. సో ఇది రియల్ అకౌంట్. ఫర్నిచర్ అనేది అసెట్ కాబట్టి ఇట్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ ప్రకారము క్యాష్ లేదా బ్యాంక్ బయట వెళ్ళిపోతుంది. సారీ, ఆఫీస్ ఫర్నిచర్ అనేది లోపలికి వస్తూ ఉంది కాబట్టి, బిజినెస్ లోపలికి వస్తూ ఉంది కాబట్టి దీన్ని డెబిట్ చేస్తాం. ఫర్నిచర్ని క్యాష్ లేదా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. సో ఆఫీస్ ఫర్నిచర్ బిజినెస్ లోకి వస్తూ ఉంది కాబట్టి డెబిట్ చేస్తాం. బికాస్ రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అదే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది లేదా క్యాష్ మన దగ్గర నుండి బ్యాంక్ ద్వారా చెక్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ ఏమి మ్యాటర్ అంటే రెండు కూడా రియల్ అకౌంటే. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. పర్చేజెస్ అనేసి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ కొన్నది ఆఫీస్ ఫర్నిచర్. ఈ ఫర్నిచర్ దేనికి, తిరిగి అమ్మేయాలి అని కొంటేనే అది గూడ్స్ అవుతుంది, లేకపోతే అసెట్ అవుతుంది. మీకు చాలాసార్లు ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో కూడా 2-3 సార్లు గుర్తు చేస్తున్నాను. పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ అంటే తిరిగి అమ్మివేయాలి అన్న ఉద్దేశంతో ఏదైతే కొంటామో అది అంతా గూడ్స్. మనం తిరిగి అమ్మము, అది మనలో బిజినెస్లో పాటు మనం బిజినెస్లో వాడుకోవడానికి ఉంటుంది అని ఏదైతే భావించి కొంటామో దాన్ని అసెట్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం ఎంట్రీ రాసేస్తాం. ఎంట్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం కావడం కోసం. ఫర్నిచర్ బిజినెస్ చేసే వ్యక్తి ఒకటి ఉంటాడు. వాడు గూడ్స్ కొంటాడు, మళ్ళీ అమ్ముతాడు. అదే బిజినెస్లో అతనికి వాడుకునే దానికి కూడా కొంత ఫర్నిచర్ అవసరం. ఇక్కడ మీరు ఆ డిఫరెన్షియేషన్ అర్థం చేసుకుంటే ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైపోతుంది.
ఇప్పుడు అతని గూడ్స్ ఏంటి, ఫర్నిచర్ బిజినెస్ చేసే వ్యక్తి యొక్క గూడ్స్ ఏంటి, ఫర్నిచరే. ఫర్నిచర్ కదా అతని గూడ్స్, అక్కడికి ఓకే. చూడండి, అతను బిజినెస్లో వాడుకోవడానికి ఒక టేబుల్ అవసరము, బీరువా అవసరము, ఇంకా అదర్ ఫర్నిచర్ కస్టమర్స్ వస్తే కూర్చోవడానికి కుర్చీలు, సోఫాలు అవసరము. చూడండి, అతను సోఫా సెట్లు అమ్ముతాడు, కానీ అతను వాడుకోవడానికి సోఫా సెట్లు అవసరం. చూడండి, ఆ తేడా గమనించారు అంటే ఏ ఫర్నిచర్ అయితే అమ్మివేయడం కోసం కొన్నాడో అది గూడ్స్, వాటిని పర్చేజెస్ అంటాము. ఏ ఫర్నిచర్ అయితే అతను బిజినెస్లో వాడుకోవడం కోసం కొన్నాడో ఆ ఫర్నిచరు అసెట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద గూడ్స్కి అసెట్గా. అది పర్చేజెసా లేదా అసెట్టా, అసెట్ పర్చేజా అనేది తేడా తెలుసుకోవడానికి. ఇప్పుడు దీనికి ఎంట్రీ రాసాము అంటే ఆరోది, ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు ఏం వెళ్ళిపోయింది, చెక్ ఇచ్చాం కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. ఎంత, 500 బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్, బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్. ఆఫీసు ఫర్నిచర్ ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా, ఆఫీసు ఫర్నిచరు కొన్నందున. ఇది చిట్టాపద్దులు. ఈ విధంగా మనము అనేక రకాలైనటువంటి చిట్టాపద్దులు రాస్తూ ఉంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు మనము ఈజీగా ఫాలో అవడానికి నెక్స్ట్ స్టెప్ లెడ్జర్ అనేటటువంటి ఇంకొక కాన్సెప్ట్కి వెళ్ళడానికి వీలవుతుంది. ఇంకా ఒక 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ వీలైనన్ని చెప్పుకొని విల్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ లెడ్జర్. I hope you people are following me well. If at all you have any doubts, you just make a call to me and I will clarify to you. My number will be in the Google form. Google Classroom. Next session lo inkoka problem ni teeskuntam. Antavaraku bye.